అందరికీ మరణాత. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కరై ఉన్నారు. ఒక్కరై ఉన్న దేవుడు ముగ్గురై ఉన్నారు. ఏదైనా ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువులో త్రిత్వము మూర్తిత్వం ఇంచుట మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు కాలం, భూత, వర్తమాన, భవిష్యత్ కాలం. అలాగే ఏరియా, ఎత్తు, లోతు, వెడల్పు. ఇలాగున అన్నిట్లో కూడా దేవుడు త్రిత్వమును అమర్చి ఉంటున్నారు. అలాగే నీళ్లు మనం తీసుకుంటే నీళ్లలో కూడా మనకు తెలియని త్రిత్వం కనబడుచు ఉన్నది. నీరు ద్రవ పదార్థం. నీటిని ఐసులో పెట్టినప్పుడు లేక ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఘన పదార్థం. ఆ ఘన పదార్థమే ఐస్. అలాగే నీటిని మనం పొయ్యి మీద పెట్టి వేడి పెడితే ఆవిరవుద్ది, గాలి పదార్థం. నీటిలో కూడా త్రిత్వం మూర్తిభవించింది. మరి నీళ్ళలో కూడా ద్రవం ఉంది, ఘన పదార్థం ఉంది, ఆవిరి ఉంది. అలాగే మనలో కూడా ఇవాళ అదే మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దేవుడు బాహ్య శరీరమును, అంతరంగ ప్రాణమును, మనకి కనపడని ఆత్మను దేవుడు అమర్చి ఉంటున్నారు. అలాగే గుడ్డు మనం తీసుకుంటే గుడ్డులో కూడా త్రిత్వం మనం కనుగొనగలం. పెంకు, లోపల తెల్ల సొన, తర్వాత పచ్చ సొన. ఎక్కడైనా కానీ దేవుడు ఎలాగూ మూర్తిభవించాడో అలాగున్న సృష్టిలో కూడా త్రిత్వం స్పష్టంగా మూర్తిభవించింది. ఉదాహరణకి ఇప్పుడే అయ్యగారి ప్రార్థనలో మనం చూసాం, దైవజనుని ప్రార్థనలు. ఉదయం నేలుటకు సూర్యుడు, రాత్రి నేలుటకు చంద్రుడు, అలాగే నక్షత్రములు. త్రిత్వం. ఈవేళ దేవుడు త్రిత్వమై ఉన్నప్పటికీ కూడా ఏకత్వంలో ఉన్నారు. ఏకత్వమైనప్పటికీ కూడా త్రిత్వమై ఉంటూ ఉన్నారు. ఇది ఎలాగూ సాధ్యం? ఈ మర్మమును మన మానవ జ్ఞానముతో కొద్దిగా ఆలోచింపగలం, గ్రహించగలం, ధ్యానించగలం. కానీ పరలోకమునకు వెళ్ళినప్పుడు పరలోకములో ఆ పరిపూర్ణ సత్యమును మనం గ్రహింపగలమని దైవజనుడు లూథర్ గారి యొక్క స్నేహితుడై ఉన్న మిలాంటన్ యొక్క మరణకాలమందు పలిగిన పలుకు వ్రాతలు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనకున్న పరిమిత జ్ఞాన సంపదను బట్టి దేవుడు ఎలాగూ త్రిత్వమై ఉన్నారో, త్రిత్వములో ఉన్న దేవుడు ఎలాగూ ముగ్గురు ఒకే లక్షణం కలిగిన వారయ్యుండి ఒకే విధముగా సమన్వయముతో, సమానత్వముతో, సంఘీభావముతో, సమ్మేళనంగా కార్యం నిర్వహిస్తూ ఉన్నారో ఈవేళ మనం పరీక్షించి ధ్యానం చేసుకుందాం. అలాగే దేవుడు మనలో మర్చిన శరీరం, ప్రాణం, ఆత్మ, ఈ మూడు కూడా సమన్వయం కలిగి జీవిస్తాయి, సమ్మేళనంగా జీవిస్తాయి, సమముగా జీవిస్తాయి. సంపూర్ణ మానవులముగా మనం తయారు కాగలం. ప్రాణం ఒకవైపు, శరీరం మరి ఒక దిక్కు, ఆత్మ మరి ఒక మార్గములో ప్రవేశించిన వేళ మానవ మనుగడకే ముప్పు వాటిల్లుట తథ్యం అని మనం గ్రహింపగలుగుచూ ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు, త్రిత్వాదివార పండుగ పర్వదినమందు, త్రిత్వ దేవుడు ఎలాగూ దివ్య లక్షణాలు కలిగి ఉన్నారో నా మాటలు కాదు, కానీ దేవుని వాక్య పలుకే మనకు అధికారం. దేవుని వాక్యమే మనకు శిరోధార్యం. దేవుని వాక్యమే మనకు మూలం. కాబట్టి దేవుని వాక్యము ద్వారా దేవుడు తండ్రి అయిన దేవునిగా ఎలాగ లక్షణం కలిగి ఉన్నారు, కుమారుడైన దేవునిగా ఎలాగ లక్షణం కలిగి, పరిశుద్ధాత్మ తండ్రిగా ఎలాగ లక్షణం కలిగి ఉన్నారు మనం గ్రహించి ఈ పర్వదినమందు ధ్యానం చేసుకుందాం. దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు అనంతమై ఉన్న దేవుడై ఉంటూ ఉన్నారు. త్రిత్వములో అనంతం
మనకు కనబడుచు ఉంటూ ఉన్నది. తండ్రి అయిన దేవుడు అనంత దేవుడు, కుమారుడైన దేవుడు అనంత దేవుడు, పరిశుద్ధాత్మయున్న దేవుడు అనంత దేవుడు. అనంతం అంటే ఏంటి? అనంతం అంటే ఆది అంతం లేనివారు. దేనికైనా, ఏ వస్తువుకైనా, ఏ జీవికైనా ఒక ఆది, ఒక అంతం అనేది తప్పక ఉంటుంది. కానీ దేవుడు ఆది అంటూ అంతం అంటూ కలిగిన వారై ఉంటే ఆయన దేవుడు కాడు, ఆయన ఒక వస్తువు, ఆయన ఒక మనుష్యుడు. దేవుడై ఉండటానికి దేవునికి ఉండవలసిన మొట్టమొదటి దివ్య లక్షణమే అనంతం అయి ఉంటూ ఉండాలి. అనంతం అంటే ఆది అంతం లేని స్థితి అనంతం. రోమాపత్రిక 16:26, అలాగే ప్రకటన 22:13, హెబ్రీ 9:14. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము. నిత్య దేవుని, చాలు, నెక్స్ట్ వాక్యం. నేనే అల్ఫాయు ఆల్ఫాయు ఒమేగాయు ఒమేగాయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు కూడా ఉంటున్నాను, నేనే మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమును అయి ఉంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నిత్యుడగు ఆత్మ ద్వారా చాలు. కాబట్టి దేవుడు అనంత దేవుడు, తండ్రి అనంతం, కుమారుడు ఆది అంతం అనంతం, పరిశుద్ధాత్మ దేవుడు అనంతం. నెక్స్ట్ పరిశుద్ధత, పవిత్రత యొక్క మూర్తిత్వం, త్రిత్వం యొక్క అనంత మూర్తిత్వం. నెక్స్ట్ త్రిత్వం యొక్క పవిత్ర మూర్తిత్వం. ప్రకటన 4:8, అలాగే ప్రకటన 15:4, అలాగే 1 యోహాన్ 2:20. ఈ 4 శివులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. త్రిత్వం. యెషయా గారు ఏ దివ్య దర్శనం చూశాడో, యెహెజ్కేలు గారు ఏ దివ్య దర్శనం చూశాడో, ప్రకటన గ్రంథకర్త అయి ఉన్న పరమార్థ జ్ఞాని యోహాను గారు కూడా అదే దృశ్యము చూస్తూ అభివర్ణిస్తూ పరలోకముందున్న కెరూబులు సెరూబులు పరిశుద్ధుడు 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 అని అంటూ ఉన్నారు. కాబట్టి పరలోక దృశ్యం ఈ ముగ్గురికి సమానం. యెహెజ్కేల్, యెషయా, దానియేల్, యోహాన్ దీర్ఘదర్శులు ఏది చూశారో వారు తమ వ్రాతలలో రాసి మనకు అందించారు. కాబట్టి త్రిత్వ మూర్తిత్వములో పవిత్రత మనం చూస్తున్నాం. ప్రకటన 15:4, అలాగే చదువుతారా? ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడు. ఇందాక పాడుకున్నాం, నీవు మాత్రమే పవిత్రుడవు. శుద్ధి శుద్ధి శుద్ధి. శుద్ధి అంటే ఇంగ్లీష్లో హోలీ హోలీ హోలీ. ఆ హోలీ ట్రాన్స్లేట్ చేయాలి అంటే పరిశుద్ధ 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 అని ట్రాన్స్లేట్ చేయాలి. అక్కడ పొందిక కలవట్లేదు కాబట్టి పరిశుద్ధ అని ట్రాన్స్లేట్ రాగం కొరకు అమరక్క ఏమని ట్రాన్స్లేట్ చేశారండి? శుద్ధి శుద్ధి. కాబట్టి శుద్ధి అంటే పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి, లేకపోతే పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ. ఇంగ్లీష్లో హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్ మైటీ. ఆ పాట రాగం కోసం శుద్ధి అన్నారు తప్ప శుద్ధి అంటే వేరుగా చులకనగా అన్యగా మీరు భావించరాదు. అలాగే అపోస్తుల కార్యములు 3:14, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని. మీరు పరిశుద్ధుడును, ప్రభు పరిశుద్ధుడు. ప్రభు అంటున్నాడు, నాలో పాపమంతా మీలో ఎవరు స్థాపనం చేయగలరు? 1 యోహాన్ 2:20.
అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవాడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ఏ పదములోనే ఉంది పరిశుద్ధుడు. అలాగే ముగ్గురు సత్యవంతులు, సత్యమూర్తులు. యోహాన్ 7:28. యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా ఎంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నన్ను పంపినవాడు సత్యవంతుడు, పరలోకపు తండ్రి సత్యవంతుడు. యేసుక్రీస్తు ప్రభు సత్యవంతుడు. ప్రకటన 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. చాలు. సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు. నా తండ్రి సత్యవంతుడు, ప్రభు సత్యవంతుడైన పరిశుద్ధుడు. అలాగే ఇందాక మనం వాక్యంలో చదువుకున్నాం, కర్ణాటక అభిషక్తులు కన్నడ భాషలో మనం చదివి వినిపించాడు. యోహాన్ 16:13 సత్యస్వరూపి అయిన ఆత్మ. ముగ్గురు సత్యము గలవారు. అలాగే మనలో కూడా, మన దేహములో సత్యం, మన ప్రాణములో సత్యం, మన ఆత్మలో సత్యం. నెక్స్ట్ మనం ఆలోచించినట్లయితే త్రిత్వమూర్తిత్వములో ఉన్న ముగ్గురు సర్వ వ్యాపకత్వము గలవారు. త్రిత్వ సర్వ వ్యాపకత్వ మూర్తిత్వము. త్రిత్వ సర్వ వ్యాపకత్వ మూర్తిత్వము. ఇర్మియా 23:24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా నున్నవాడను కానా. చాలు. తండ్రి సర్వవ్యాపకత్వుండు, నిర్వికార దేవుండు. ఇందాకే మనం పాడుకున్నాం, త్రిత్వమై ఏకత్వమై మూర్తిత్వమై ఉన్న దేవా. అదే ఈవేళ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. త్రిత్వ దేవుడు ఏకత్వమును మూర్తీభవించి అనంతం కలిగిన దేవుడై ఉంటూ ఉన్నారు. నెక్స్ట్ ఎఫెసీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణతయై ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచు ఉన్న, అంతటా నింపబడి ఉన్న, అంతటా ఆవరించి ఉన్న. కీర్తన 139:7. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును. చాలు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్ళుదును? దేవా, నీ ఆత్మ సమస్తమును ఆవరించి ఉన్నది. దేవా, నీ ఆత్మ భూమి అంతటా ఆవరించి ఉన్నది. అందుచేత దేవా, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? నీ ఆత్మ సర్వ వ్యాపకత్వము కలిగిన ఆత్మ. నెక్స్ట్ త్రిత్వము సర్వశక్తి మూర్తిత్వము కలిగిన వారై ఉన్నారు. త్రిత్వములో సర్వశక్తిమంతము మూర్తిత్వమై ఉంటున్నది. ఆమ్ని పొటెంట్. ఆదికాండం 17:1. దేవుడు అబ్రహామునకు అగుపడి, అబ్రహామా నీ చదవండి. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెం, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పెను. అన్నారు, యేసు మా సంతోషము నీవే, నీవే మా బహుమతివై ఉండు. ఇక్కడ మాట. కాబట్టి ఆదికాండం 17:1. అబ్రామా, నేనే నీకు కేడెం, నేను నీకు దుర్గం, నీ యొక్క ఫలం అత్యధికం, నేనే సర్వశక్తి మంతుడైన దేవుడును. తర్వాత మనం చూస్తే ప్రకటన 1:8.
అల్ఫయు ఒమేగయు నేనే. సర్వాధికారియు దేవుడునగు ప్రభు. నేను సర్వాధికారి, నేను సర్వశక్తి మంతుడను. రోమా 15:19, ఇర్మియా 32:17, హెబ్రీ 1:3, లూకా 1:35, హెబ్రీ 1:3. కుమారుడు సర్వశక్తి మంతము కలిగిన వాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత. లూకా 1:35, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. నెక్స్ట్, త్రిత్వములో ఉన్న ముగ్గురు అయ్యున్న దేవుడు. ముగ్గురు దేవుళ్ళు అనకూడదండి, మళ్ళీ తేడా వచ్చేసింది. త్రిత్వముల్లో ముగ్గురుగా బయలుపడిన దేవుడు సృష్టికర్త అయ్యుంటూ ఉన్నారు. త్రిత్వమూర్తిత్వములో సృష్టి లేక సర్వ సృష్టి కలిగి చేయబడుట మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 1:1. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు సృష్టికర్త. కొలస్సీ 1:16. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన యందు సృజింపబడెను. యేసు ప్రభు యందు సృజింపబడెను. యేసు ప్రభువును బట్టి కలుగ చేయబడెను. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని ఆత్మ నన్ను సృజించును. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చిన. గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకు అవసరం అవుతుంది, చాలా అవసరం అవుతుంది ఈ వాక్యం. దేవుని ఆత్మ నన్ను కలుగ చేసెను. సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవము దయచేసాను. రాసేసుకున్న రెఫరెన్సులు: కీర్తన 148:5, యోహాన్ 1:3, 26:13, యోబు 26:13. నెక్స్ట్ ముందుకెళ్దాం. త్రిత్వదేవుడు పవిత్ర పరచు దేవుడై ఉంటూ ఉన్నారు. పవిత్ర పరచు వారై ఉంటూ ఉన్నారు. మన శరీర ప్రాణాత్మలను పరిశుద్ధపరచు వారై ఉంటున్నారు. శుద్ధీకరించు వారై ఉంటూ ఉన్నారు. యోధా పత్రిక 1 యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. గమనించండి, ఇంగ్లీష్ భాషలో టు దెమ్ దట్ ఆర్ సాంక్టిఫైడ్ బై గాడ్, దేవుని ద్వారా పవిత్రపరచబడిన వారై ఉండి. నెక్స్ట్ హెబ్రీ 2:11, కుమారుడు పవిత్రపరచువారు. తండ్రి పవిత్రపరచిన వారు, కుమారుడు పవిత్రపరచువారు. హెబ్రీ 2:11. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికిని ఒకడే మూలం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలం. ఎవరా మూలం? యేసుక్రీస్తు ప్రభు. 1 పేతురు 1:2. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారు, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారు. పవిత్రపరచు తండ్రి, పవిత్రపరచబడుచు ఉన్న కుమారుడు.
ఆత్మ ద్వారా పవిత్రపరచబడుట. చూసారా, ముగ్గురు దేవుళ్ళు ఒకే లక్షణముతో, ఒకే ఉద్దేశముతో, ఒకే సంకల్పముతో ఒకరితో ఒకరు సమైక్యత గలవారై ఉండి ఎలాగూ సమస్తమును నిర్వహించుచు ఉన్నారు అన్న సత్యం స్పష్టముగా ఈ లేఖనాల ద్వారా మనకు విదితమవుతూ ఉన్నది. ప్రతి ఆధ్యాత్మిక ప్రక్రియను నిర్వహించువారు త్రిత్వముగా మూర్తిభవించిన దేవుడై ఉంటూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 13:21 సమస్త ఆధ్యాత్మిక కార్యకలాపములకు మూలమే త్రిత్వం. హెబ్రీ 13:21 యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయుటకు మేము సిద్ధపరచును గాక. కొలస్సీ 1:29. అలాగే 1 కొరింథీ 12:11. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తి, సమస్త సిద్ధి కలుగచేయు క్రియాశక్తి. అందుకే పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు దేవుడు, కార్యసిద్ధి కలుగచేయు దేవుడు, కార్య సాఫల్యత ప్రసాదించు దేవుడు. సర్వములో సర్వమై ఉన్నావు, నిర్వహించి ఉన్నావు నా నిఖిల కార్యములు. అందుకే మన నిఖిల నిర్వహించు దేవుని మన కార్య ఆరంభములో సహాయం కోరుకొనుటే ప్రార్థన అయి ఉంటూ ఉన్నది. ప్రయాణమే ప్రార్థించుకొనడి. మీ ప్రయాణ ప్రక్రియలో ప్రారంభం చేసుకోండి. మీ ప్రయాణ ప్రక్రియ సదునుగా సాఫల్యమగును, గమ్యం సురక్షితముగా చేరుదురు. దేవుని సహాయం మీకు సదా తోడై ఉండును. మీ మాట సదునం రైముగా వీళ్ళదు రంజిల్లు మనస్సు. చూసారా? కాబట్టి ఈ కార్య సాఫల్యత కొరకు, కార్య సాఫల్యత దయచేయు దేవుని మనం ఏం చేయాలా? విన్నవించాలా. పరీక్ష రాసే ముందు ప్రార్థన చేయి, బిల్డింగ్ కట్టే ముందు ప్రార్థన చేయి. ఏదైనా ఒక మంచి ప్రక్రియ దేవుని మహిమ కొరకు నీవు ఆరంభించే ముందు కార్యసిద్ధి కలుగచేయు దేవుని సహాయం మనం కోరుకుంటే కార్యసిద్ధి తథ్యం, కార్యసిద్ధి తప్పకుండా జరుగును. అందుకు నిదర్శనమే మహోత్సవాలు. ఎన్ని ప్రార్థనలు. ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఎక్కడా కూడా ఒక్క లోపం లేకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? కార్య సాఫల్యత, కార్యసిద్ధి. గుర్తుపెట్టుకుందాం, కార్యసిద్ధి కలుగచేయువారు ఎవడై ఉన్నారు? త్రిత్వదేవుడు. సమస్తం నిర్వహించు సర్వశక్తి మూర్తిత్వమై ఉన్న దేవుడు. నిన్న ప్రార్థన చేశాం, బిడ్డలు పాఠశాలకు వెళ్తున్నారు. ప్రార్థన వారికి జయం కలగలేదంటే వారు ప్రార్థన చేయలేదన్నమాట, కళ్ళు తెరిచి చూస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం దేవుని తలంచుకోవాలా. కళ్ళు మూసుకొని దేవుని సహాయం కోరుకుంటూ ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నీ మనస్సు, నీ ఆత్మ దేవునితో ఏమవ్వాలా? మమేకం అవ్వాలా. అర్థమైందా? అందుచేత ప్రార్థన ఎప్పుడు ఏ కార్యం మనం చేయకూడదు. అంటే ప్రార్థన అంటే ఎవరైనా కావచ్చు. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. అర్థమైందా? చిన్నపిల్లోడైనా దేవునితో మాట్లాడేటప్పుడు గప్చిప్. ఎందుకు? ఈ మానవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? సర్వశక్తిమంతుడు. కదిపాడా? చూస్తాడు. ప్రార్థన అయ్యేదాకా ఆగుతాడు. అయిన తర్వాత వెళ్ళి పెళ్ళి మనం కొడితే డైనింగ్ హాల్ అంతా సౌండ్ వస్తుంది. ఎందుకు? అందుకే చెప్తా ఉంటా,
సన్నిధి పరులు ప్రార్థన చేస్తుంటే లేస్తారు చందాలు పాడటానికి. అమర్యాద అది. ఎవరు ప్రార్థన చేస్తారు? నా మటు నేను చిన్నప్పుడు నేర్చుకున్నా. ఎంత కష్టమైనా నిల్చుంటాం. అర్థమైందా? ప్రార్థన. కాబట్టి కొంతమంది క్రమాలు తెలియదు. అక్రమకారులారా నా యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోండి. ఆరాధనకి టైంకి రారు, వాకింగ్ చెప్తామంటే వస్తారు. దేవుని మాటలు మాట్లాడుకుంటున్నాం, యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నాం. భయం లేదు, భక్తి లేదు, వచ్చి కూర్చుంటాడు. భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? టయానికి దేవుని మాటలు, దేవుని గురించి సంగతి, నా మాటలు ఏం చెప్పుకుంటున్నాను, నా మాటలు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా అంటే ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి క్రమం ఉన్న చోట దేవుడు ఉంటారు, దేవుడు ఉన్న చోట దీవెన ఉంటుంది, మహిమ ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన అనగా ఎవరైనా ప్రార్థన చేస్తున్నాడు వారిని కదపకూడదు. ఎందుకంటే వారు దేవునితో సంభాషిస్తూ ఉన్నారు, దేవుని సంభాషణ. అలాగే మనం ఏ కార్యం ప్రారంభించినా కానీ కార్య సాఫల్యత చేయగలవారు ఎవరు చెప్పండి? దేవుడే. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆయనను వీటినన్నిటినీ ఆత్మయొకడే, ఆ ఆత్మ ఒక్కరే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు, ప్రతి వానికి వరములను పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవుని ఆత్మ తండ్రి తన కార్యములు నిర్వహించు నిమిత్తం సమస్తమైన వారికి ఎవరెవరికి ఏ ఏ వరాలు ఇవ్వాలో ఇస్తూ కార్య సాఫల్యత ప్రసాదించుచు ఉన్నవారై ఉంటూ ఉన్నారు. కాబట్టి తండ్రి ప్రతి మంచి కార్యం సఫలము చేయువారు, కుమారుడు ప్రతి సత్కార్యం నిర్వహించువారు, పరిశుద్ధాత్మ తండ్రి బలపరచి వరములిచ్చి దానములిచ్చి తన కార్యములు మన ద్వారా జరిగించువారై ఉంటూ ఉన్నారు. అలాగే త్రిత్వదేవుడే నిత్య జీవ ప్రదాత అయి ఉంటూ ఉన్నారు. నిత్య జీవమునకు మూలం త్రిత్వదేవుడై ఉంటూ ఉన్నారు. రోమపత్రిక 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము, దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. త్రిత్వదేవుడు నిత్య జీవం ప్రసాదించు నిత్య జీవ ప్రదాతలు అయి ఉంటూ ఉన్నారు. యోహాను సువార్త 10:28. నేను వాటికి నిత్య జీవనిచ్చుచున్నాను కాబట్టి అవి అన్నిటికీ నశించిపోవు. ఏ మనుష్యుడు నా చేతిలో నుండి అపహరింపడు, నా చేతిలో నుండి నేను నిత్య జీవమిచ్చు వారిని అపహరింపలేడు. కాబట్టి ఆయన చేతిలో మనం ఉన్నవారమైతే, ఆయన చేపట్టు వారికి, ఆయన చేతిలో ఇమిడిపోవు వారికి దేవుడిచ్చు భాగ్యమే, సంపదయే, బహుమానమే. ఏం చెప్పండి? నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. గలతీ పత్రిక 6:8 వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమును పంటను కోయును. తండ్రి నిత్య జీవ ప్రదాత, కుమారుడు నిత్య జీవము నా గొర్రెలకిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రియే నిత్య జీవము దయచేయుటకు కారణాధారం అయి ఉంటూ ఉన్నారు. త్రిత్వదేవుడు ముగ్గురుగా మూర్తిత్వమించిన దేవుడే బోధకులు అయి ఉంటున్నారు, బోధించువారు అయి ఉంటూ ఉన్నారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. చాలు, యెహోవా చేత ఉపదేశము నొందుదురు. ఎవరిస్తారంటే ఉపదేశం? యెహోవా. యెహోవా తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నీ నాకు చూపించు. చూసారా? యెహోవా చేత బోధింపబడిన వారు,
సొలొమోను చదువుకునే పిల్లలు కనపడుతున్నాడు. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేవా నాకు ఈ లెసన్ అర్థమయ్యేలాగా దీవించు, దేవా ఈ లెసన్ నా జ్ఞాపకం ఉండేలాగా దీవించు. చేశారా? చేయండి, ఇక మీద తప్పేమీ లేదు. నేను చెప్పాలా, మీరు చేయలే. చెప్పను నాది తప్పు, చెయ్యని మీది తప్పు, ఇద్దరం తప్పు దిద్దుకుందాం. దేవా నువ్వే నా ట్యూషన్ మాస్టర్, నువ్వే నాకు బోధ చెయ్యి. ఎవరో పెద్ద అని చెప్తున్నాడు, ఓ బిడ్డ అంట ప్రార్థన చేస్తే అబ్బాయిలు పాపలు దేవుడు అంట క్వశ్చన్ పేపర్ చూపించేశారంట, టకటక రాసేసాడంట క్వశ్చన్స్ అన్ని. దేవునికి ఏ సాధ్యం? ఆయన సర్వజ్ఞాన సంపన్నుడు. కాబట్టి యెహోవా చేత వారు ఉపదేశం పొందుదురు. లూకా సువార్త 21:15. లూకా 21:15. మీ విరోధులందరూ మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. మీ విరోధులు, మీ శత్రువులు ఎదురాడుటకు కాదనుటకు వీలు లేని మాటలు నేను మీ చేత పలికించుటకు నేను మీకేమిస్తాను? జ్ఞానం ఇస్తాను. నా జ్ఞానముతో మీరు గనక మాట్లాడారా, మీరు మాట్లాడిన దెబ్బకి మీ ఆడబిడ్డ కానీ మీ తోడు కోడలు కానీ ఫ్లాట్ అయిపోయి ఇంకసారి లేమ్మా, వెళ్తున్నాను లేమ్మా, నీతో మాట్లాడలేనులేమ్మా అంటారు, అనగలరు. ఎప్పుడు? ఎదురు ఆడుటకు వాక్కును కాదనలేకుండుటకు జ్ఞానమును దయచేస్తాను. దేని బిడ్డలారా, యోహాన్ 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ తండ్రి సమస్తమును మీకు బోధించి, చాలు నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం వచ్చి. 3 ట్యూషన్ మాస్టర్లు రాసేసుకోండి. యెషయా 48:17. కొన్ని ముఖ్యమైన 2 వాక్యాలు చదువుకుని ముందుకెళ్దాం. గలతీ 1:12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు. చూసారా, పౌలు అనంత జ్ఞాని, అమిత జ్ఞాని, అపరిమిత జ్ఞాని. మనుషుల వలన నేను ఆ విషయాలను పొందలేదు, నాకెవడనో ఆ విషయాలు బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. నాకెవరు చెప్తారు? నాకెవరు చెప్పలా, కానీ నాకెవరు చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువే బయలుపరచడం వలన అది నాకు లభించినది. అందుకే గారు అంటారు, తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకోనండి, దేవుడే చెప్తాడు. ఇంకో చోట అంటారు, ప్రతి ప్రశ్నకు ఇక్కడే సుడ్డు జవాబు. ఎక్కడ? దైవ సన్నిధిలో. అమ్మాయిని ఏ ఉద్యోగాన్ని పంపించాలి? అయ్యగారు అడుగు, దైవ సన్నిధిలో అడుగు, దేవుడే చెప్తాడు. ఎవరిని పెళ్లి చేయాలా? అడుగు. ఏ కోర్స్ చదివించాలా? అడుగు, దేవుడే చెప్తాడు. చెప్పకపోతే మనకు వినికి లోపం. ఇంకొక అద్భుతమైన వాక్యం 1 యోహాన్ పత్రిక 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు పరిశుద్ధుని వలన, పరిశుద్ధాత్మ వలన బోధింపబడిన వారు, అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. కాబట్టి సమస్తమును ఎరిగిన ఆత్మ తండ్రియే మీకు ఉద్రేకం, ఉజ్జీవం ఇస్తారు. కాబట్టి మీకు తెలియని విషయాలన్నీ ఆయనే మీకు
తెలియచేస్తారు, బోధిస్తారు, వివరిస్తారు, ప్రకటిస్తారు, బయలుపరుస్తారు. ఎందుకనగా పరిశుద్ధాత్మ తండ్రియే మన ఉపదేశకులు. త్రిత్వదేవుడే పునరుద్ధానమునకు ప్రదాతలు. త్రిత్వమూర్తిత్వ పునరుద్ధాన ప్రదాతలు. త్రిత్వమూర్తిత్వ పునరుద్ధాన ప్రదాతలు. 1 కొరింథీ 6:14. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా కూడా తన శక్తి వలన లేపును. మృతులలో నుండి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువును బ్రతికించాడు. అలాగే దేవుడు మనలను కూడా బ్రతికిస్తారు. యోహాన్ 2:19, యోహాన్ సువార్త 2:19. యేసు క్రీస్తు ప్రభు సవాలు చేస్తూ ఉన్నారు. యేసు ఈ దేహమును దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుదునని, 3 రోజుల్లో నేను దాన్ని లేపుదునని వారితో చెప్పాను. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, లాజరుని ప్రభు పునరుద్ధానము ద్వారా బ్రతికించాడు. యూదులైన వారు వచ్చి హెచ్చరించారంట, లాజరు యేసు ప్రభు నన్ను లేపారన గనక నువ్వు అంటే నిన్ను చంపేస్తావు. లాజరు అనేవాడంట, చంపితే చంపుకోండి, మళ్ళా ప్రభు ఏం చేస్తారు, మళ్ళా లేపుతారు. అందుకే గారు అన్నారు, మరణంబులో నాకు మరణంబునకే మరణమెవ్వరు, విడివిలేని మహిమసేనను ధరిని ఉండగా నన్ను చెంతను సురక్షితముగా చేర్చువారెవరు సిలువబడ్డా యేసుక్రీస్తే. 1 పేతురు పత్రిక 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి, ఆత్మ ద్వారా బ్రతికింపబడి, చాలు బట్ క్వికెండ్ బై ద స్పిరిట్. దేవుని ఆత్మ ద్వారా ప్రభువు జీవింపచేయబడ్డారు. అలాగే దేవుని ఆత్మయే ప్రవక్తలను వాక్కుతో నింపి ప్రవచింపచేయువారు అయి ఉంటున్నారు. త్రిత్వదేవుని యొక్క ప్రవక్తలకు అందింపబడిన వాక్కు, ప్రవక్తలకు ఇవ్వబడిన ఒక పరలోక వాక్శక్తి, వాక్ప్రభావం. హెబ్రీ 1:1. పూర్వకాలమందు నానా సమయములలోను అనేక సమయాలలో నానా విధములుగాను అనేక రీతులుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తలకు వాక్కిచ్చిన దేవుడు. ఇప్పుడు అసలు మాట వచ్చింది, ప్రవక్తలను వక్తలుగా చేసిన మూర్తిత్వ దేవుడు. ప్రవక్త ప్రభు యొక్క వక్త, ప్రభు యొక్క పలుకువాడు, ప్రభు వక్త. ప్రవక్తలలో వాక్కును పెట్టిన వాడే దేవుడు. 2 కొరింథీ 13:3. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని చాలు రుజువు కోరుచున్నారా? క్రీస్తు నా ద్వారా పలుకుచున్నాడు, మీకు తెలియదా? పౌలు గారు సవాల్ చేస్తాడు. మార్క్ 13:11. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే, చెప్పేవాడు మీ మాటలో మాట పెట్టేవాడు పరిశుద్ధాత్మయే, కానీ మీరు కారు.
పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు. గమనించండి. కాబట్టి ఆ సమయానికి మీకు అందించువారు ఎవరు? పరిశుద్ధాత్మయే, పరిశుద్ధాత్మ తండ్రియే. నెక్స్ట్, తత్వదేవుడే సంగమునకు పరిచారకులను ప్రసాదించువాడు. సంగమునకు నాయకులను, సంగములకు పరిచారకులను ప్రసాదించు త్రిత్వమూర్తిత్వము. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును. చాలు. వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. నాకిష్టమైన కాపరులను. ఎవరికిష్టమైన? మనకిష్టమైన కాదండో, ఎవరికిష్టమైన? నాకిష్టమైన కాపరులను నేను మీకు నియమిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఎఫెసీ 4:11. మనమందరము విశ్వాస విషయములోను, రైట్, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను, రైట్, ఏకత్వము పొంది, రైట్, సంపూర్ణ పురుషుల మగు వరకు. కరెక్ట్. చదవండి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగున నియమించెను. గమనించండి. పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఏం చేస్తారంటే అండి, సంపూర్ణులుగా చేస్తారు. చదవండి అమ్మ, వాక్యం చదవండి. మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన సంగతుల విషయములోను ఏకత్వము దేవునితో మనకి సమానత్వం, కుమారునితో సమానత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. సరా, ఏ పురుషులు అంటే అండి? సంపూర్ణ పురుషులకు వరకు ఆయన ఇలాగున నియమించను. అబ్బాయిలు ఉన్నారు, ఏమనుకోపాకండి. మా నాన్నగారు మాకు గడ్డను తీసుకోవడం నేర్పించాడు, కారు తోలటం నేర్పించాడు, వాక్యం చెప్పడం నేర్చుకుందాం. అలాగున్న తండ్రులు ఏం చేయాలి? పిల్లలకి తలాంతులు నేర్పించాలా, అభ్యసింపజేయాలా. తప్పేమీ లేదు. గడ్డం కొరుక్కోవడం దగ్గర నుంచి, బైక్ నడపడం దగ్గర నుంచి, వ్యాపారం చేయటం, సమాధానం నేర్పించండి. వాళ్ళు ఏమవ్వాలి? మీకంటే వాళ్ళ అలాగే తల్లులు మీరు కూడా కూర్చోబెట్టండి పిల్లల్ని. ఈ పెన్ సరవండి, ఏం తప్పేం లేదు. మూలుగుతారా? ఇంకోటి వేయండి, దెబ్బకి సెట్ అయిపోతారు. నేర్పించండి. నేర్పించక ఇవాళ కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. గమనించండి. సంపూర్ణ పురుషులకు వరకు ఈలాగు చెయ్యుట దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. దేని బిడ్డలారా, అపోస్తుల కార్యం 20:28 మనం తెలిసిన వాక్యమే. అలాగే మత్తయి 10:5, అలాగే అపోస్తుల కార్యములు 13:2 ముగించేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, కుమారుడైన తండ్రి, దేవుడైన తండ్రి సంఘములకు కాపరులను ప్రసంగించు వారిని పంపించువారు అయి ఉంటూ ఉన్నారు. అలాగే రక్షణ ప్రక్రియ, రక్షణ సంకల్పన, రక్షణ నిర్వహణ తత్వదేవుని యొక్క మూర్తిత్వమై ఉంటూ ఉన్నది. 2వ తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మిమ్ము రక్షించుటకు దేవుడు మేము ఏర్పరచుకున్నారు కాబట్టి మీ నిమిత్తం దేవునికి స్తుతులు చెల్లించుచున్నాను. 14వ వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలెనని, మీరు ఇలాగున రక్షింపబడాలి అన్నది దేవుని సంకల్పన.
తీతు పత్రిక 3:4-6. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయడం ద్వారాను మనలను రక్షించెను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై ఆత్మ వలన పరిశుద్ధత పొంది విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పోదొకియ, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదరిన వారిలో. వినండి, దేవుడు త్రిమూర్తులై ఉండి ఎలాగూ అన్ని విషయాల్లో సంఘీభావముతో, సఖ్యతతో, ఏకత్వముతో వారి వారి నియమిత కార్యములు నియమిత సమయములయందు నియమితులై ఉన్న వారి ద్వారా నియమించుకుని నిర్వహించాడు. మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే దేవుడు ఒక్క మాట 5 నిమిషాలు, ఇది ముగింపు మాట, మనలో కూడా శరీరం, ప్రాణం, ఆత్మ దేవుడు అమర్చాడు. ఈ మూడింటికి ఒకే గురి, ఒకే ఆశ, ఒకే ఉద్దేశం, ఒకే సంకల్పం, ఒకే నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉంటే శ్రేయస్సు కలుగుతుంది. శరీరం ఆదివారం నిద్రపోతాను అంటే పండుకోబెట్టుద్ది. చాలామంది ఇంచుమించు 50% సోమరులు, మహాసోమరులు. అంటే వాళ్ళకి సమన్వయం లేదు. ఆత్మ ఏమో టైం అవుద్దా అంటుంది, శరీరం ఏమో పోదాంలే, ఏముంది ముగింపు ప్రార్థన చేసుకొని పులిహార తినత్త అయిపోద్ది, పోదాంలే, అన్నిటికీ పరిగెడతారు. దేవుడు వచ్చేటప్పటికే పరిగెత్తరు. అంటే శరీరానికి, మనస్సుకు, ఆత్మకి ఏమి లేదు, సమన్వయం లేదు. నీకు నిజంగా ఆత్మ ప్రేరేపిస్తుంది, మనస్సు సిద్ధపడుతుంది. అనుకున్న టయానికి శరీరాన్ని లేపుతీ రెండు కలిసి ఉరుకులు పరుకుల మీద మందిరానికి వస్తాం. అందుకే అనుకొనుట, పూనుకొనుట, మానుకొనుట, చేయకొనుట మన ఇష్టం. కాబట్టి ఈ మూడిటి సమన్వయం ఒక మనిషికి ఉన్నప్పుడే ఆ మనిషి సంపూర్ణ రూపం, పరిపూర్ణత దాల్చగలడు. గమనించండి, ఏ సఫలీకృతుడై ఉన్న మానవుని యొద్దకైనా మీరు వెళ్ళి, భక్తుని యొద్దకైనా మీరు వెళ్ళి అడగండి. అడిగితే వారు చెప్తాడు, వారి శరీరం, వారి మనస్సు, వాడి ఆత్మ ఏమవుద్దండి, ఒకదానికొకటి పొందిక కలిగి ప్రవర్తించినందున మేలు కలుగుద్ది. వినండి, శరీరం నిత్యం లోకం మీద ఉన్న వాటి మీద మనస్సు లాగుతుంది, లోకం మీద ఉన్న వాటిని ఆకర్షిస్తుంది. చూసారా, ఇవాళ ఏసీ లేకపోతే ఎంత వాకింగ్ చెప్పినా కానీ అంటూ ఉంటారు. ఇవాళ ఏసీ పెట్టి ప్రశాంతం కూర్చోబెట్టాం కాబట్టి మీ శరీరం ఏం చేస్తుంది, మీ మనస్సుకు హాయినిచ్చి విను, నేను బాగున్నానులే, ఇబ్బంది ఏమి లేదులే, విను విను కాసేపు విను, టైం అయినాక నాకు ఏదైనా పెట్టు, బయటకు వచ్చి నాకు పెట్టు ఏదన్నా అందాక నాకేమి ఇబ్బంది లేనంతకాలం విను అంటది మనస్సు. తద్వారా ఆత్మ బలపడుతుంది, మన జీవం ఇస్తుంది. ఆత్మ దేవుని విషయాల కొరకు ఆకాంక్షిస్తుంది, శరీరం లోకం భూమి విషయాల మీద ఆకాంక్షిస్తుంది, ప్రాణం రెండింటినీ సమన్వయం చేస్తుంది. అందుచేత ఎక్కువ భక్తి మంచిది కాదు, ఎక్కువ లోకము మంచిది కాదు. పూర్వకాలమందు పేపర్లు, టీవీలు,
అలాగే ఇటువంటివేమి రేడియో లేనప్పుడు దేవాలయానికి వార్తల కోసం వెళ్ళేవాళ్ళు అంటండి. దేవాలయంలో అందరూ కూడుకునేవాళ్ళు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వార్త తెలిసినప్పుడు కూర్చొని ఏం చేసేవాళ్ళంటే ఒకరితో ఒకళ్ళు ఏమో వెనుగండ్లు ఎట్లా ఉంది, బాగుందా, కాకని ఎట్లా ఉంది, బాగుందా, గుంటూరు ఎట్లా ఉంది, బాగుందా, ఇట్లా తెలిసేయి అంట. ఎక్కడ? దేవాలయములు. ఇప్పుడు కాదండోయ్, ఆరాధన అయిన తర్వాత దగ్గర టైం ఇవ్వండి, చల్లగా ఉంది, కాస్త కబుర్లు చెప్పుకుంటామండి. ఇప్పుడు కాదు, అక్కడ లేదా చెట్ల కింద, చెట్లు ఉన్నాయి, పొట్టలు ఉన్నాయి, దేవుడు మనకి ఇచ్చిన బహుమానం అక్కడ. కాబట్టి దేవుళ్ళు ఉన్నారు, గుర్తులను ప్రవచనములను గుణించుచున్న సరిగా ఉన్నవి రెండు అనుచు మురియుచున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, త్రిత్వం ఎలాగున్నా ఐకమత్యం కలిగి కార్యం దేవుడు జరిగించాడో అలాగున్న మన ప్రాణ దేహాత్మలలో కూడా అట్టి అన్యూన్యత, సమానత్వం, సమతుల్యం కలిగి దేవుని మహిమపరచగల ధన్యత త్రిత్వాది వార పండుగ ప్రవదన ప్రభువును దయచేయును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, త్రిత్వములో ఉన్న మీ లక్షణం యొక్క మూర్తిత్వమును ఈవేళ వాక్యము ద్వారా ధ్యానించి గ్రహించి తలబోసుకొని, దేవా మీరు ఎలాగున సమన్వయముతో సమానత్వముతో దేవా సమస్తమును నిర్వహించి ఉన్నారో ధ్యానించి ఉన్నాం. అలాగున మేమును కూడా మా జీవితములు సరి చేసుకుని సరి చూసుకొని సరిగా నడవగల మార్గము బాట మాకు సదును చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.